అటువంటి వాగ్ఝరిని ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు. ఇచ్చిందా? ఒక్కసారి నమస్కారం చేస్తే ఏమండి అంత శక్తి ఇచ్చేస్తుందా, అంత జ్ఞానం ఇచ్చేస్తుందా అమ్మవారు? ఒకటి కాదు, మీకు ప్రపంచంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. కాళిదాసు గారికి అంత కవిత్వ శక్తినిచ్చింది ఎవరిచ్చారు? అమ్మవారు ఇచ్చింది. కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంతే. వెంటనే కాళిదాసు గారు శ్యామలాదండకం చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి? అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడూ కూర్చునుండేవారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు. ఆయన మూగివాడు. సాధారణంగా మూగితనం ఉంటే చెవుడు కూడా ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు, అలా కూర్చుని ఉండేవారు. ఆయన అదృష్టం పట్టింది. ఒకనాడు అమ్మవారు అలా వెళ్ళిపోతూ చూసింది. చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి. అంతే. కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలం తీసి ఆయన నోట్లో పెట్టిందంటారు.